రైట్ నౌ వరంగల్లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. చేయవలసిన ఉండే అది ఇంతవరకు అతి లేదు గతి లేదు. అందుకే ఈ గుడ్డి ప్రభుత్వం, ఈ చెవిటి ప్రభుత్వం, ఈ మొద్దు నిద్రపోయే ప్రభుత్వానికి కనువిప్పు కావాలి, కళ్ళు తెరిపియాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంటే మళ్ళా అదే రీతి 3 దూషణలు 6 దాడులు అన్నట్టు అడ్డగోలు మాటలతోని కాలం గడుపుతున్నారు. అయ్యా రేవంత్ గారు, కాంగ్రెస్ మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు టైం దగ్గర పడ్డది. మీరు ఇచ్చినటువంటి 420 హామీలు, 6 గ్యారంటీలు వెనువెంటనే అమలు చేసే ప్రక్రియ మీరు ప్రారంభించాలి. లేకుంటే మీకు, మీ పార్టీకి తెలంగాణ ప్రజలు గోరి కట్టక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక పక్క రైతాంగానికి రైతు బంధు ఇచ్చే పైసలుండయి, ప్రజా సమస్యలపైన దృష్టి సారించడానికి నిధులుండయి. కానీ నిన్న గొప్పగా చెప్తాడు, 2 రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశంలో 1000 కోట్లు మాత్రము కాంగ్రెస్ పార్టీకి డొనేషన్ ఇచ్చేదానికి, కాంగ్రెస్ పార్టీని కాపాడేదానికి మరి 1000 కోట్లు వెచ్చిస్తారట. ఇవన్నీ కూడా ఏ తీరుగా వెచ్చిస్తారు రేవంత్ రెడ్డి గారు? ఈరోజు తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి నీ కాంగ్రెస్ పార్టీని కాపాడుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. తస్మత్ జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పటికైనా కూడా ప్రజలతోని ప్రజా సమస్యలపైన దృష్టి సారించి ఆ ప్రజా సమస్య పరిష్కారం కోసం దృష్టి సారించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు గౌరవ పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందని కోరుతున్నాను.